గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీ మహిళలకు 40,000 కుట్టు మిషన్లు మంజూరు చేస్తే ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీల పేరుతో కాలయాపన చేస్తుందని గ్రేటర్ వరంగల్ బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షులు నయీం ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ మహిళలకు పంపిణీకి సిద్ధం చేసిన కుట్టు మిషన్లను ఇప్పటి వరకు పంపిణీ చేయడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల పట్ల చిన్నచూపు చూస్తుందని, అందుకు నిదర్శనం మంత్రివర్గంలో ఒక్క మైనార్టీ నాయకుడు కూడా లేకపోవడమేనని అన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన కుట్టు మిషన్లను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని, లేకుంటే మైనార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నయీం తెలిపారు. 16 నెలల కింద మైనార్టీ మహిళల గురించి ఆన్లైన్ చేయడం జరిగింది. అలాగే మొత్తం తెలంగాణలో 40,000 కుట్టు మిషన్లు రావడం జరిగింది. ఇంతవరకు వాళ్ళకెళ్ళి ఎలక్షన్ కూడా వచ్చిందని 20,000 మిషన్లు రావడం జరిగింది. దాంట్లోకి వెళ్ళి 10,000 మిషన్లు పంచడం జరిగింది. ఈరోజు మా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆ 10,400 కుట్టు మిషన్లకి ఆన్లైన్ చేపించి మహిళలు కూలీనాలు చేసుకునే వాళ్ళు మహిళలు ఉంటారు. ఒక్కొక్క మహిళకు 500 రూపాయలు ఖర్చు అవుతుంది. రేవంత్ రెడ్డి గారిని మేము ఒక్కటే అడుగుతున్నాం ప్రెస్ ద్వారా, మైనార్టీ లాంటి అంత చురుకున్నా మేము 70% మైనార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కాంగ్రెస్కు ఓట్లు వేయడం జరిగింది. అలాంటి మైనార్టీలకు ఈరోజు మహిళలకు మీరు కుట్టు మిషన్లు ఇస్తారని ఆన్లైన్ చేపిస్తున్నారు. మీరు కాన్స్టిట్యున్సీకి ఎంత ఇస్తున్నారు ఇంతరో తెలియదు. ఆ 10,400 కుట్టు మిషన్లే ఇస్తానంటాను. మరి ఇంతకుముందు 10,400 కుట్టు మిషన్లకు వాళ్ళు కాన్స్టిట్యున్సీ బేస్గా చేసుకున్న వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళు ఇంతవరకు ఆన్లైన్ మైనార్టీ కార్పొరేషన్ ఆన్లైన్ చేయించుకున్నారు. ఇంత ఆ 10,400 కుట్టు మిషన్లకే మీరు ఆన్లైన్ చేయించి మేమే ఘనత మేమే మైనార్టీలకు అధ్యక్షాన్ని చెప్తున్నాం. ఇంత కూడా సోయి ఉండాలి. ఇప్పటిదాకా మాకు ఒక మినిస్టర్ లేడు అంటే ఏం ప్రభుత్వం నడుపుతున్నారు? మైనార్టీలకు చిన్న చూపు చూస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడైనా మీరు సప్లాన్ చేయాలి. అలాగే మాకు 10,400 మిషన్లు ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్న మిషన్లు, అలాగే వరంగల్ కాన్స్టిట్యూన్సీలో 200 మిషన్లు ఇవ్వాలి. ఆ మిషన్లు అట్లనే పెట్టి ఇప్పుడు తుప్పి పట్టిపోతున్నాయి. ఆ మిషన్ల గురించి ఎవరు ఆలోచించేటోళ్ళు? మీరు పెద్దగా ఆన్లైన్ చేయించి మేము ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని ఇంత కూడా మీరు ఎన్ని కొన్నారు చెప్పండి. మైనార్టీ కార్పొరేషన్ కుటుంబ మిషన్ ఎన్ని కొన్నారు చెప్పండి, డైరెక్ట్ చెప్పండి. లేకుంటే మేము ఏకశిలా పార్క్ 2-3 రోజులలో మీరు ఏదైనా ఒకటి చేసి ఆ 10,400 మిషన్లు మీరు త్వరలో ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్ చేయించి కాన్స్టిట్యున్సీ బేస్గా ఎంత త్వరలో డిమాండ్ చేస్తున్నాం. कांग्रेस वाले हैं, लेडीज़ को ये देते वो देते बोल के वोटा डाला लिए खत्म సైలెంట్ हो गए. లేడీస్ జీవన ఉపాధి కోసం వాళ్ళు ఏదో చేస్తారు ఏమో ఇస్తారు అని ఓట్లేసి గెలిపించినందుకు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆన్లైన్ చేశారు, పాత వాళ్ళని అట్లే పెట్టేశారు, కొత్త వాళ్ళని తీస్తామా మళ్ళీ చేయండి అది ఇదని బోర్లా కొట్టిస్తున్నారు. ఇచ్చిన వాటిని ఏదైతే ఉన్నదో ఇంతవరకు ఇప్పుడు చేసింది చెయ్యండి, చెప్పింది చేయండి. దాని తర్వాత 6 గ్యారెంటీలు అన్నారు, అవి అక్కడే పెట్టేశారు. ఇది మాత్రం మిషన్లు ఎవరైతే వాళ్ళు పెట్టారో వాళ్ళందరికీ ఇవ్వగలరని కోరుకుంటున్నారు.